మహిమాభిరాముడు శ్రీ మహిమాభిరాముడు వశిష్ఠ మహాముని పూజితుండు సుత్రామవధూ కళాభరణ రక్షకుడు ఆశ్రిత పోషకుడు దూర్వామల సన్నిభాంగుడు మహాగుణశాలి దయాపరుండు శ్రీరాముడు క్రోధు భక్తదతి రంజిల నెల్లరు ఎలకాలము. అందరికీ నమస్తే. రుద్రమ సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షురాలు సభాధ్యక్షురాలు కవయిత్రి చిన్న సునీత గారు, వేదిక మీద ఉన్న నేరెళ్ళ రాజేశ్వరి గారు, కథ నేదునూరి కంటే అదే నేదునూరి కదా, నేదునూరి నాకు ఒక చెప్పి వినపడదు, ఆ పక్కనే మేడం అంటే ప్రధాన ప్రసంగం రామాయణం ఆద్యంతం మల్ల రామాయణం విశేష అంశాలను ఎత్తుకుంటూ సుమారుగా 35-40 నిమిషాల ప్రసంగం చేసిన మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు, ఈ సంస్థకు వెన్నుదన్నుగా ఉంటూ కార్యక్రమాలకు తోడుగా నిలుపుతున్నటువంటి బొమ్మగంటి కిషన్ గారు, అనర్గళ వ్యాఖ్యాన శ్రీ మా అనంతరోజుల పద్మశ్రీ, చాలా సందర్భాల్లో చాలా ఔచిత్యవంతంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. ఎదురుగా ఉన్న కవయిత్రులు అనిత, వాణిశ్రీ, శశికిరణ్మణి, ఇంకా కొందరు వెనుక ఉన్నారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి చేసిన కవి, పట్టణంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ద్రోణాచార్యులు గారు, ఒక కవిగా వచ్చిన సాహిత్యవేత్త, అట్లే మొన్న పురస్కార గ్రహీత ప్రముఖ కవి అన్నవరం దేవేంద్ర గారు, మా ఆత్మీయ మిత్రులు జగిత్యాల కరీంనగర్ 2 కళాశాలలకు ఆచార్యులు, పండితులు, కవి సర్వపల్లి రామకృష్ణ గారు, కవి లక్ష్మయ్య, డాక్టర్ కవి లక్ష్మయ్య నిత్య పద్య కవి, ఇంకా చాలామంది కవులు, పండితులు ఉన్నారు. రాజోజు నాగభూషణం గారు ఉన్నారు. నాకు ఇక్కడి నుంచి కొందరు కనపడతలేదు. మా విలాసాయం రవీందర్ ఉన్నాడు. ముందర ఆంజనేయ వలె గుండు రమణయ్య గారు ఉన్నారు. మా గంగుల స్పీకర్ ఉన్నాడు. అందరికీ పేరు పేరున నమస్తే. నేను ఇందాక చదివిన పద్యం మొల్ల రామాయణంలో మొల్ల రాసిన మొదటి పద్యం. మొల్ల ఎప్పటి కాలం అనే విషయాలు చర్చనీయాలుగానే సాగినాయి. మనవసిద్ధి రాజు కాలంలో మొల్ల రామాయణం రాసింది. మొదట వచనంలో రాసింది, తర్వాత పద్యంలో రాసింది. పద్యంలో రాసిన రామాయణాన్ని మనవసిద్ధిరాజుకు వినిపించడానికి వెళితే ఆ సభలో ఉన్నటువంటి పండితులందరూ కూడా మొల్ల కులాన్ని బట్టి, మొల్ల కుమ్మరి మొల్ల, ఆతుకూరి కేసన అని ఇంటి పేరుతోటి కేసన, కులం కుమ్మరి, ఒకటి తక్కువ కులము, రెండవది స్త్రీ. ఆమె రాసిన రామాయణం అంత గొప్పదనుకుంటున్నారా అని పండితులందరూ అన్నారని మనవసిద్ధి వాళ్ళందరి ఎదురుగా గౌరవించగా చాటుగా మళ్ళీ పిలిచి ఆమెకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, ఆమె జీవితానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేసినాడు అనే ఒక కథనం ఉంది. సరిగ్గా అప్పుడే భాస్కర్ రామాయణం రాసినాడు అని, భాస్కర్ రామాయణాన్ని మెచ్చుకున్నారు, మొల్ల రామాయణాన్ని మెచ్చుకున్నారు అని అప్పటి ఒక కథ. ఈ చారిత్రకమైనటువంటి కొన్ని ఆధారాలుగా చెప్పినటువంటి కథలు. అప్పుడు కాదు, మొల్ల ఎప్పుడున్నది అంటే తెనాలి రామకృష్ణుడి కాలంలో ఉన్నది అని కూడా కొన్ని కథలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు 16వ శతాబ్దంలో ఉన్నాడు. అట్లా ఉన్నాయని చెప్పడానికి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన, ఒక సన్నివేశాన్ని చెప్తారు. మొల్ల ఎంత తెలివి గలది, ఎంత పండితురాలు అని చెప్పడానికి ఒక
ఉదాహరణ మనకు బాగా ఉపయోగపడుతుంది. మొల్ల ఒకసారి దారిలో నడుచుకుంటూ వెళుతూ వెంబడి కుక్క పిల్లలు చేతిలో ఒక కోడి పెట్టెను తీసుకొని పోతున్నాం. ఆ తెనాలి రామకృష్ణుడు ఎదురుపడి కొండేవాడు కనుక కావాలని ఈ ముళ్ళను ఏదన్నా పరిహాసం చేయాలి, అవమానించాలనుకుని ₹1 ఇచ్చదను పెట్టనిచ్చదవా, ₹1 పెట్టనిచ్చదవా అన్నాడు. ఈ మాటల్లో 2 అర్థాలు వచ్చేటట్టు అన్నాడు కొండేవాడు. అప్పుడు ఆ మొల్ల ఏమన్నది అంటే, నీవు ఎంత ఇచ్చినా నీకు అమ్మను కదా అన్నది. నీవు ఎంత ఇచ్చినా నీకు అమ్మను కదా అంటే ఐ డోంట్ వాంట్ టు సెల్ ఫర్ యూ. రెండవది నేను నీకు అమ్మను, నీకు గుర్తుందా ఇట్లా అనడానికి, నేను నీకు అమ్మమంటే దాన్ని అమ్మను. ఇట్లా 2 అర్థాలు వచ్చేటువంటి సమాధానం చెప్పింది అని ఇది కూడా చెప్తారు. అంటే బహుశా 16వ శతాబ్దమా 15వ శతాబ్దమా అనేటువంటిది ఇదవిధంగా తేల్చలేదు, ఇప్పటికి కూడా తేల్చలేనటువంటి చర్చగానే ఉంది. కానీ ఆ ప్రాంతం ప్రబంధాలు రాస్తున్న కాలం అప్పుడు ఈ మొల్ల రామాయణం రాసింది. గజేంద్ర రెడ్డి గారు చెప్పినారు ఎందుకు రాసింది అంటే, పోతన్న వలే ఆమె కూడా చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన అని చెప్పుకున్నది ముందే. రాముడే నాకు కనిపించి నీవు నా కథ చెప్పు అని అన్నాడు. అనడమే కాదు నాతో చెప్పించుకున్నాడు అని చాలా వినయాన్ని చాటుకున్నారు. అందుకనే రామాయణం రాసింది. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది అందులో. ఏంటంటే, ఎవరైనా ఒక చిలుకను పెంచుకొని ఆ చిలుకకు రామరామ అనిపించడం నేర్పించిన వాళ్ళకు చిలుకకు ఇద్దరికీ మోక్షం కలుగుతుంది. అట్లాంటిది నేను రామాయణం రాస్తే నాకు విన్న వాళ్ళకు మోక్షం దొరుకుతుంది కదా అని రాసుకున్నా అని చెప్పింది. ఆ పద్యం నా దగ్గర లేదు. నేను అనుకున్నా గజేంద్ర రెడ్డి గారి దగ్గర పుస్తకం ఉంటుంది, అప్పుడు చెప్పచ్చు అనుకున్నాను. నేను చేయలేదు, ఆయన దగ్గర లేదు. నాకు తెలిసిన విషయం, జ్ఞాపకం ఉన్న విషయాలు చెప్తున్నాను. అట్లా మొల్ల రామాయణం రాసింది. రామాయణం వాల్మీకుల్లో 1000 శ్లోకాలతో ఉంది. మొన్న రాసిన అనుపవృక్షము దాదాపు 13,000 పద్యాలు ఉన్నాయి. కానీ మొల్ల రామాయణం ఎంత ఉన్నది అంటే కేవలం 869. అందువల్ల మొల్ల రామాయణానికి ఒక సౌలభ్యం ఏమిటి అంటే, ఎవరైనా తొందరగా చదువుకోవచ్చు. కల్పవృక్షం చదువుకోవాలనుకుంటే మేము ఇంటర్నెట్లో 2.5 సంవత్సరాలు పట్టింది. శ్రీపురం వాణిశ్రీ రోజు మీద గాజుల రవీంద్రుడు దాన్ని ఏర్పాటు చేసినాడు. గాజుల రవీంద్ర రామాయణం ఇప్పుడు కొత్త రామాయణం కూడా చెప్పిస్తున్నాడు నాకు. అంత సుదీర్ఘమైన రామాయణ కావ్యాన్ని ఆమె ఎంత సంక్షిప్తం చేసింది. కేవలం 869 పద్యాల్లో 6 కాండాల కథను రాసింది. 6 కాండాల కథను సంక్షిప్తం చేసి కొన్ని అనవసరమైన విషయాలను పరిగణించి కొన్ని విషయాలను తగ్గించి రాసినప్పటికీ ముఖ్యమైనటువంటి విషయాలు, పాత్రల స్వభావాలు చెదరనివి, కథకు ఏమీ భంగం కానివి, అంత గొప్ప రామాయణ కథకు ఎక్కడ ఏమీ భంగం కానటువంటి విధంగా రాసింది. అట్లా సంక్షిప్తం చేయటమే మనం ఇప్పటికి మాటల్లో చెప్పాలంటే ఎడిట్ చేయటం. ఎవరన్నా ఇప్పుడు మీకు 1000 పేజీల ఒక పుస్తకాన్ని ఇచ్చి దాన్ని 200 పేజీలకు 100 పేజీలకు కుదించమంటే ఎంత కష్టం ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. అట్లాంటి కొన్ని 1000 పద్యాల్లో ఉన్నటువంటి ఇతిహాసం రామాయణం. అది 869 పద్యాల్లో రాసింది. అందులో అన్నిటికన్నా ఎక్కువగా 350 పద్యాలు ఒక యుద్ధకాండంలోనే ఉన్నాయి. మిగిలిన 500 పద్యాల్లో 5 కాండాలు రాసింది. అట్లా చాలా సందర్భోచితంగా యుద్ధకాండం అంత బాగా ఎందుకు రాసింది, యుద్ధం అంటే ఇష్టమా అంటే కాదు. అసలు మేము కూడా రామాయణం చెప్పుకుంటున్నప్పుడు అనుకున్నాం సుందరకాండం అయిపోయినాక రామాయణం అయిపోయినట్టే, ఏమున్నది యుద్ధం చేస్తారు, రాముడు కొడతారు, రావణుడు వస్తారు, అంతే కదా. కాదు, ఆ యుద్ధం చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అంటే, అసలు రామరావణ యుద్ధం అనే దాన్ని దేనితోనూ పోల్చుదామా అని చూస్తే దానికి ఒక పండితులు మాట చెప్తున్నారు. రామరావణ యుద్ధం, రామరావణం యుద్ధము జోలివారు అంటే దాన్నే పోల్చాలి తప్ప దానితో పోల్చడానికి ఇంకొకటి లేదు. అంత గొప్ప యుద్ధం అది. అట్లాంటి యుద్ధాన్ని వర్ణించాలి కనుక మొల్ల 350 పద్యాలు రాసింది. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే, కవయిత్రికి వర్ణనం చేసేటువంటి గొప్ప కవిత్వ సంపద ఉంది. ఆమె ఇంకా కొన్ని మాటలు మొదట్లో అవతారికలో ఒక 10-15 పద్యాలు చెప్తున్నది. 15-16 ఉన్నాయి వచనంతో కలిపి. అందులో ముఖ్యమైన విషయాలు తాను పూర్వ కవులను గురించింది, సంస్కృత కవులను
తెలుగు కవులు నన్నయ, తిక్కన, ఎర్రన, సోమన, భాస్కరుడు, శ్రీనాథ్ వీళ్ళనే. ఆ తర్వాత ఇంకెవరి కవులను రాయలేదు. ఎన్ఆర్ రామకృష్ణ కాలంలో ఉంటే పెట్టనను ఇంకెవరినో వాళ్ళని ఎవరి పేరైతే తలచలేదు. అంటే పూర్వ కవులను తాను చదువుకున్నది అనడానికి పేరు చెప్తున్నాను. రెండవది గజేంద్రరెడ్డి కూడా చెప్పినాడు, దేశీయ పదములు, తెలుగు, సాంస్కృతికములు, సమాసములు, ప్రాకృతుల శబ్ద విధి, అలంకారము, శయ్యలు, చాటులు, ప్రబంధములు, రీతులు, ఇవన్నీ ఏమి తెలియని దానా అని ఒక పద్యం చెప్తుంది. ఇవన్నీ చెప్పింది అంటేనే అవన్నీ తెలుసునని అనుకోవాలి. కానీ తెలియదని చెప్పుకోవడం ఉద్దేశం ఏంటంటే ఆమె వినయమని అని. నాకు అన్ని తెలుసుకొని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం తెలియని వాళ్ళు అన్ని తెలుసుకొని గర్వంగా ఉంటున్నారు. అప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు ఏమి తెలియదని వినయంగా ఉండేవాళ్ళు. తర్వాత భాష గురించి ఒకటి 2 మాటలు చెప్పారు. కవిత్వాన్ని గురించి, భాషను గురించి 2 మాటలు చెప్పారు. కవిత్వం ఎట్లా ఉండాలి అని తన అభిప్రాయం.